ఇప్పుడు కథ అన్నమాట. ఆ కథ ఎట్లుందంటే, పూర్వముఖాన శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూర్వముఖానక సమయంలో కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్న సమయంలో పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చిందట. ఒక సందేహం వచ్చి పరమేశ్వరుని అడిగింది, ఓ పరమేశ్వర, మరి లోకంలో ఇన్ని సృష్టించారు, అన్నీ చేస్తూనే ఉన్నారు, మంచిగానే ఉన్నారు, కానీ స్త్రీలు ఏ పూజ ఏ వ్రతం చేస్తే సౌభాగ్యంగా ఉండి దీర్ఘ సుమంగలిగా ఉంటారో అటువంటి ఒక వ్రతం గురించి చెప్పండి స్వామి అనగానే అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పాడు, ఓ దేవి, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే ఒకే ఒక వ్రతం ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం అంటారు. ఆ వరలక్ష్మి వ్రతాన్ని గనక తప్పకుండా స్త్రీలందరూ కూడా చేస్తే మంచి సౌభాగ్యం, మంచి కుటుంబం, ఇంట్లో ధనాలు ధాన్యాలు అన్నీ కూడా మంచిగా సమకూరుతాయని చెప్పాడు. చెప్పగానే ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పగానే పార్వతీదేవికి మళ్ళీ సందేహం వచ్చింది. స్వామి, ఆ వ్రతం గురించి చెప్పావు, స్వామి ఆ వ్రతం గురించి చెప్పావు, కానీ ఆ వ్రతానికి దేవత ఎవరు? అంత మహత్యం గలదా ఆ దేవి? ఆ దేవత అంత మహత్యం గలదా? ఎవరిని పూజించాలి, ఎట్లా పూజించాలి, ఏం చేయాలి, మొత్తం కూడా సవిస్తారంగా చెప్పు స్వామి అని చెప్పేసి మళ్ళీ పార్వతీదేవి ఆయన్ని ప్రాధేయపడ్డది. అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు, పార్వతి, ఆ వరలక్ష్మి వ్రతం ఎట్లా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా కథ రూపంలో చెప్తా వినని చెప్పేసి ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణం మొత్తం కూడా బంగారు ప్రాకారాలతోనూ బంగారు ఇళ్లతోనూ పైకప్పులు మొత్తం బంగారమయమేట. అంత ధనవంతులు ఉన్నటువంటి ఊరు అది. ఆ ఊరిలో చారుమతి అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఒక కుటుంబానికి కోడలైంది. చాలా ఉత్తమురాలు, మంచి గుణవంతురాలు, భాగ్యశీలి. అంతటి మహాపతివ్రత ఒకింటి కోడలైంది కాబట్టి ఆవిడ గారు తెల్లవారుజామున లేచి భర్త పాదాలకు అత్తమామల పాదాలకు నమస్కారం చేసి వాళ్ళనే తల్లిదండ్రులాగా భావించి భర్తనే దేవుళ్లాగా కొలిచి వాళ్ళకి సపర్యలు చేస్తూ ఉండేది. ఇంటికి ఎవరొచ్చినా సరే ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకేం కావాలో చూస్తూ పక్క వాళ్ళతో ఎదురు వాళ్ళతో అందరితో కూడా సౌమ్యంగా మాట్లాడుతూ ఉండేది. ఈ విధంగా కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ చారుమతి మీద ఆ వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఈ అమ్మాయి ఇంత పూజ చేస్తుంది కదా, భర్తను దేవుళ్లాగా కొలుస్తుంది కదా, అత్తమామల్ని కూడా తల్లిదండ్రులాగా కొలుస్తుంది కదా, ఇంట్లో నా పూజ కూడా చేస్తుంది కదా, కాబట్టి ఇంకో వరం ఇవ్వాలని చెప్పేసి లక్ష్మీదేవి సంకల్పం అనుకొని చారుమతికి తెల్లవారుజామున పూట కల్లోకి వచ్చింది. స్వప్నంలో దర్శనం ఇచ్చింది. ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, మీ యొక్క పూజా పునస్కారాలు, అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూడటం, భర్తని దేవుడిలాగా చూడటం, ఇల్లు చక్కగా అలంకరించుకోవడం, సాయంత్రం పూట సంధ్యవేళలో దీపం చేయటం, ఎవరైనా వస్తే వాళ్ళ ఆలనా పాలనా చూడటం, అంతా మంచిగా ఉండటం, మంచి మనసు, నిష్కల్మషమైన మనసు కలిగి ఉండటం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. అందువల్ల నేను నీకు ప్రత్యక్ష వినాను, నువ్వు ఏం కోరితే ఆ కోరికలు తీరుస్తాను, నువ్వు ఈ వ్రతం చేయి అమ్మా అని చెప్పేసి ఆ చారుమతికి ఈ వరలక్ష్మీదేవి చెప్పింది. ఆ కలలోనే చారుమతీదేవి ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసింది. నమస్కారం చేసి, అమ్మాయి వ్రతం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏమేం తెచ్చుకోవాలి చెప్పగానే ఆ వరలక్ష్మీదేవి మొత్తం కూడా సవిస్తారంగా చెప్పి అక్కడి నుంచి మాయమైపోయింది. వెంటనే దిగ్గులు లేచింది. నలుమూలలో చూసింది, ఇంటికి నాలుగు పక్కలా చూసింది,
ఎక్కడ కూడా కనపడలే లక్ష్మీదేవి. ఇదంతా కళ అని చెప్పేసి మర్నాడు తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు మొత్తం కూడా నిర్వర్తించుకున్న తర్వాత భర్తకి అత్తమామలకి చెప్పింది ఈ విషయం మొత్తం కూడా. ఈ విధంగా జరిగిందండి, కల్లోకి వచ్చిన అమ్మవారు నాకు ఇట్లా దర్శనమిచ్చింది, కాబట్టి నేనేం చెయ్యాలి, మరి ఈ పూజ చేసుకోమంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కనుక నువ్వు వ్రతం చేస్తే నీ మనసులో ఉన్న కోరిక మొత్తం కూడా తీరుతుందని చెప్పింది నాకు. మమ్మల్ని మీరేం చేయమంటారు మావయ్య గారు, అత్తయ్య గారు అని చెప్పేసి భర్తను కూడా కూర్చోబెట్టి అడిగింది. అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మా నీకు స్వప్నంలో దర్శనం ఇచ్చింది కాబట్టి నీ మనసులో ఎట్లా ఉంటే అట్లా చేసుకో, ఇక్కడ ఎవరు అడ్డం పెట్టరు అని చెప్పేసి నన్ను చాలా ఆనందించింది ఆ చారుమతి దేవి. ఆనందించి వాళ్ళ స్నేహితులతో కూడా ఈ విషయం చెప్పింది. అందరూ కూడా చాలా ఆనందించారు. చారుమతి సౌభాగ్యం ఏమని చెప్పాలి, సాక్షాత్ అమ్మవారే కల్లో కనపడి ఆమెకి పూజ చేయమని చెప్పింది అని చెప్పేసి అందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, పౌర్ణమి ఎప్పుడు వస్తుందా, అంతకుముందు శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వీళ్ళ భాగ్యోదయంచే శ్రావణ మాసం రానే వచ్చింది. వెంటనే భర్త అత్త మామలన్నీ కూడా ఈ పూజా ద్రవ్యాలు ఏం కావాలో మొత్తం సమకూర్చారు వాళ్ళకు. ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని చక్కగా గణపతి పూజ, అమ్మవారి పూజ మొత్తం కూడా శుభ్రంగా చక్కగా సాంప్రదాయబద్ధంగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలో పెట్టింది. చీరలు, జాకెట్ ముక్కలు, ఆభరణాలు అనేక అవన్నీ సమర్పించింది. ఈ విధంగా సమర్పించి చక్కగా పూజ చేసుకొని అందరూ తన స్నేహితురాళ్ళు, అత్త మామ, తల్లి తండ్రి, భర్త అందరూ కూడా చక్కగా పిలుచుకొని అక్కడే పూజ చేసుకొని ఒక ప్రదక్షిణ చేసింది. ప్రదక్షిణ చేయగానే పాదాలకు గల్లు గల్లుమంటూ ఆభరణాలు వచ్చినాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ప్రదక్షిణ చేసి ఇట్లా ప్రదక్షిణ చేసి చేయగానే ఎట్లా వచ్చిందంటే ఇదంతా వరలక్ష్మీదేవి మహత్వే అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాభరణాలు అంటే చేతులకు దగదగా మెరుస్తున్నటువంటి బంగారు గాజులు వచ్చినాయి. మళ్ళీ మూడో పరీక్ష కూడా చేశారు. అంటే ఆ అందరూ కూడా అక్కడ వరలక్ష్మీదేవి పూజ చేస్తున్న వాళ్ళందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యారంటే చెవులకు బంగారం వచ్చినాయి, ముక్కులకు బంగారం వచ్చినాయి, మొత్తం కూడా ఒళ్ళు మొత్తం కూడా బంగారం అయిపోయింది. అప్పుడు అనుకున్నారు వరలక్ష్మీ దేవి మహత్యంలో ఇంత గొప్పతనం ఉందా అని చెప్పేసి అనుకొని అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ చారుమతి అందరినీ కూర్చోబెట్టి చక్కగా షడ్రసోపేతమైన భోజనం పెట్టింది. వాళ్ళందరూ కూడా ఆమె తాంబూలాలు ఇచ్చేసి వరలక్ష్మీదేవికి ఇచ్చినటువంటి తాంబూలం అక్కడ పెట్టేసి ముత్తైదులందరూ కూడా తాంబూలాలు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు, చీరలు అన్నీ పెట్టేసి వాళ్ళని సంతృప్తిపరిచింది చారుమతి దేవి. అందరూ ఇంటికి పోతూ అనుకున్నారట చారుమతి సౌభాగ్యం ఏమని చెప్పొచ్చు. ఈ పూజ చేసిన తర్వాత ఆ స్నేహితురాళ్ళ తీసుకెళ్ళటానికి రథాలు వచ్చినాయి, గుర్రబళ్ళు వచ్చినాయి, ఏనుగు అంబారీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా రాగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత మొత్తం కూడా చారుమతి సౌభాగ్యం వల్ల మనకి ఇట్లా లభించినాయి అని చెప్పేసి మేము కూడా వ్రతం చేస్తా అని చెప్పేసి ఆ యొక్క చారుమతి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట. కాబట్టి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు, ఈ విధంగా వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే అత్యంత భక్తితో శ్రద్ధతో చేస్తారో చాలా విశేషంగా ఉంటుందని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పారట. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.